అందరికీ నమస్కారం। ఈరోజు వార్తలు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు గద్దల నాగభూషణం, రామదాసు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు। తక్షణమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బర్తరఫ్ చేయాలని, అలాగే దేశ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు। అనంతరం గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। థ్యాంక్ యూ। ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గద్దల నాగభూషణం, విజయ్, సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు, వాల్మీకి నాయకులు బాచి, కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి నాయకులు మల్లికార్జున, బండల రామాంజనేయులు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నర్సింహులు, సహాయ కార్యదర్శి నజీర్, ఎంఆర్పిఎస్ నియోజకవర్గ నాయకులు అడవిరాముడు, మాల సంఘం నాయకులు బేల్దారి చంద్ర, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే కేంద్ర మంత్రిని అమిత్ షా వెంటనే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే కేంద్ర మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని, సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదం భాగంగా గుత్తి పట్టణంలో కూడా మరి ఈ యొక్క బీజేపీ పార్టీ ఓపిక ఆడలేదు, బొత్తిక ఆడలేదు। మరి వాళ్ళు హిందుత్వాన్ని తీసుకొని ఈ రోజు రాజ్యం 10 సంవత్సరాల నుండి రాజ్యం వెళ్తా ఉన్నారు। భారతదేశ స్వాతంత్ర పోరాటంలో లేరు। మరి అదే విధంగా భారత్ మాతాకి చేయని నినాదాన్ని పెట్టుకుంటున్నారు। ఇలాంటి వాళ్ళు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని వాళ్ళు ఉచ్చరించడమే తప్పు। అలాంటి యొక్క పనికి మాలినటువంటి మరి అమిత్ షా గారిని వెంటనే ఆ పదవి నుండి తొలగించి అతని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఈ రోజు ప్రజా సంఘాలు, మరి అదే విధంగా అన్ని గుర్తులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ పార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాం, దీన్ని ఖండిస్తున్నాం। ఈ కార్యక్రమంలో భాగంగా మరి శ్రీ గద్దల నాగభూషణం గారు ఈ సమస్య పైన మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నాం। మిత్రులారా, నిన్నగాక మొన్న భారత రాజ్యాంగం మీద పార్లమెంట్ లో జరిగేటువంటి చర్చల్లో ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించినాడు, అంబేద్కర్ రూపకర్త అని అంబేద్కర్ ఉచ్చరించడంతో కడుపు మండినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా గుజరాత్ లో గోధ్రా సంఘటనలో నరరూప రాక్షసుడిగా ముద్రపడి రాష్ట్రం నుంచి బహిష్కరించబడినటువంటి ఇప్పుడున్న కేంద్ర మంత్రి అమిత్ షా గతంలో అతను గుజరాత్ లో రౌడీ గూండా, అసలు అతని యొక్క చర్యలను ఖండించి ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఆ రాష్ట్ర కోర్టు అతన్ని రాష్ట్ర బహిష్కరణ చేసింది। అలాంటి వ్యక్తి బీజేపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఈ రోజు పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ గా పదవి వెలగబెడతా ఉన్నాడు। అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి ఆ వ్యక్తి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని చెప్పి హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని ఈ రోజు కించపరుస్తూ మాట్లాడుతా ఉన్నాడు। మిత్రులారా, బీజేపీ యొక్క మూలాలు మొట్టమొదటిగా ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి। వాళ్ళు బజరంగ దళ ఆర్ఎస్ఎస్ ఎట్లా చెప్తే అక్కడ నడుస్తారు। ఆ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ మతతత్వాన్ని పోషించేటువంటి పార్టీలు రెండు।
ఆ ఆర్ఎస్ఎస్ బజరంగ దళం 1970 వరకు కూడా మన జాతీయ జెండాను ఎగిరేయడానికి ఒప్పుకోలేదు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆఫీసులో పూనాలో వాళ్ళ ఆఫీసు మీద జాతీయ జెండాను ఎగరేయమంటే మేము జాతీయ జెండాను ఎగరేయమన్నటువంటి చెప్పినట్టు మూర్ఖులు ఈ రోజు బీజేపీ పార్టీతో అంతగా అధికారం చేపట్టి మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ప్రగల్భాలు పడుతూ ఉన్నారు. కానీ ఓవైపు రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పేరు వింటేనే వీళ్ళకి భయము. ఎవరు అంబేద్కర్ పేరు చెప్పినా కూడా పార్లమెంట్ లో ఉన్న బీజేపీ వాళ్ళందరికీ కూడా భయమే. కాబట్టి అంబేద్కర్ పేరు ఎందుకు ఉచ్చరిస్తారు, ఆ దేవుని పేరు ఉచ్చరించండి అని చెప్పి వాళ్ళు ఈరోజు అమిత్ షా పార్లమెంట్ రావడం జరిగింది. అంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహామేధావి అంబేద్కర్ ఈ రోజుకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అక్కడ సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్ అని రాసినారు. ప్రపంచ మేధావి. ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటా ఉంది. అటువంటి వ్యక్తి పేరు ఉచ్చరిస్తేనే ఇది తప్పన్నట్టుగా వాళ్ళు విడిచిపడి అంబేద్కర్ పేరు బదులు మీరు దేవుని పేరు పెరుగుతండి అని చెప్పి అమిత్ షా అనడము చాలా ఘోరమైనటువంటి తప్పిదం. కాబట్టి అమిత్ షా పార్లమెంట్ లో ఉండి ఆ పార్లమెంట్ కించపరిచినటువంటి పద్ధతి ఇది సరిగా లేదు. కాబట్టి అమిత్ షా ఆల్రెడీ గూండా కాబట్టి, రౌడీ కాబట్టి, అటువంటి రౌడీలకు గూండాలకు అధికారం ఇస్తే రాజ్యాంగ విలువలు ఇట్లాగే ఉంటాయి. కాబట్టి అమిత్ షాని పార్లమెంట్ లో నుంచి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పదవిని సస్పెండ్ చేయాలని చెప్పి మా యొక్క అన్ని పక్షాల డిమాండ్ ఈ రోజు గుర్తులో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని పార్టీలు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాయి. అందులో భాగంగా గుర్తులో నిర్వహిస్తా ఉన్నాం. మా యొక్క ఏకైక డిమాండ్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ కించపరిచినటువంటి అమిత్ షాని పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ పదవి నుంచి సస్పెండ్ చేయాలా, మోడీ గారు లేదా మోడీ గారే తన పదవికి రాజీనామా చేయాలా, లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. సస్పెండ్ చేయాలి అమిత్ షా గారిని, సస్పెండ్ చేయాలి అమిత్ షా గారిని. మరి ఈరోజు అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను భారతదేశమంతా ఒక పక్కన మరి అంబేద్కర్ వాదులందరూ కూడా ఖండిస్తున్న సందర్భంగా గుత్తి పట్టణంలో కూడా ఆల్ పార్టీస్ లేవు దీంట్లో. మరి బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, మరి ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, వీళ్ళందరూ బీజేపీ ఇతర పార్టీలు మాత్రమే దీన్ని ఖండిస్తున్నాయి. మరి నాగభూషణ్ గారి మాట్లాడినట్లు మరి గుజరాత్ లో యొక్క పెద్ద డకాయితీ అన్నమాట. మరి మర్డర్లు చేసి కేసులలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి యాక్సిడెంట్లలో చంపి ఈరోజు హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు. మరి ఆర్ఎస్ఎస్ బజరంగ దళ అటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి మరి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఈ రోజు పరిపాలన చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళను మనము మరి ఖండించాలా. మరి మేమంతా కూడా హిందువులే. వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది మా సనాతన ధర్మం చెప్తారు. మేము సనాతన ధర్మంలో మునిగి తేలినటువంటి వాళ్ళు, మేము హిందువులు, మమ్మల్ని గుళ్ళోకి రానిరు, అట్లా వాళ్ళు సగం % మంది ఉన్నారు. అలాంటి ఈ యొక్క బీజేపీ ఈ రోజు భారత రాజ్యాంగం ప్రపంచం అంత మేధావిని ఆయన ఏమన్నాడు, మీరు ఎప్పుడు అంబేద్కర్ ని ఉచ్చరిస్తుంటారయ్యా, ఆయన గురించే మాట్లాడతారు. ఆయన గురించి మాట్లాడే బదులు దేవుని గురించి అన్నా మాట్లాడితే మీకు పుణ్యం వస్తుంది అని. మేము ఆల్రెడీ దేవుళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. నువ్వు పార్లమెంట్ లో రాజ్యాంగం పైన ప్రమాణం చేసినాడు, నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడకుండా అంబేద్కర్ వాదాన్ని తీసుకున్నాడు కాబట్టి నేను ఈ రోజు సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్ పార్టీ అందరు కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా మేము సిపిఐ పార్టీ తరఫున నా యొక్క విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాం. సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ హోంశాఖ మంత్రిని వెంటనే. సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి మీరు అడ్డుకున్నారు. అంబేద్కర్ కి మీరు పరిపాలనలో ఉన్నంత కాలం భారతరత్న ఇవ్వలేదు. అది కేవలం ఒక 1990లో VP సింగ్ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వగలిగింది. కాబట్టి అంబేద్కర్ కి అన్యాయం చేసిన వాళ్ళు మీరు, అవమానం చేసిన వాళ్ళు మీరు అని చెప్పి వీళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి చేసుకుంటున్నారు. కాకపోతే దీన్ని పర్యవసానం ఏమంటే ఇద్దరు కలిసి అంబేద్కర్ అవమానించారని చెప్పి ఈ రోజు అఖిల పక్షాలు చెప్తా ఉన్నాయి. ద్వారా
కాబట్టి ఈ మెలో డ్రామా అంతా వీళ్ళ మధ్య జరుగుతా ఉంది. నిన్న మళ్ళీ ఇద్దరు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు కలిసి పార్లమెంట్ ముందర గొడవలు పడి ఒకరినొకరు కొట్టుకొని దెబ్బలు తగిలించుకొని పొద్దు కేసులు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి పెద్ద మెలో డ్రామా నడుస్తా ఉంది ఢిల్లీలో. కాబట్టి వీళ్ళు రక్షించుకోవడానికి వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు ఇది చేసుకుంటారు. కాబట్టి వీటన్నిటిని ఖండిస్తూ ఈ రోజు అఖిల పక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా హోమ్ మినిస్టర్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి అఖిల పక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ద్వారా ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదంటే దానికి ముఖ్యంగా అంబేద్కర్ గారే ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి అంబేద్కర్ గారిని మన పార్లమెంట్ లో అమిత్ షా గారు విమర్శించడం చాలా దారుణమైనటువంటి ఘటన. ఇటువంటి ఘటనలు ఎన్నో చేస్తున్నాయి దళితులపై, పొరుగు బలహీన వర్గాలపై. అంటే వీరందరూ ఉన్నతిని ప్రోత్సహిస్తున్నారా, పేదలను విస్మరిస్తున్నారా? ఇటువంటి ప్రభుత్వాలు మన భారతదేశానికి అవసరమా? ఎవరైనా సరే తప్పు చేసేవాడు శిక్ష అనుభవించాల్సిందే. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ ఇటువంటి నీచమైన హేయమైన చర్యలు పాల్పడడం చాలా ఆశాస్పదము. అమిత్ షా గారు ఈ యొక్క మాట మాట్లాడడం, అంబేద్కర్ గారిని కించపరచడం నేను ఒక వాల్మీకిగా, ఎందుకంటే ఈ వాల్మీకి సమాజ్ మొత్తం దేశంలో కూడా ఎస్సీలో ఉన్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే బీసీలో ఉన్నాం, కొన్ని జిల్లాలు మాత్రమే. కానీ మేము వాల్మీకి సమాజం తరఫున నేను నిజంగా మనస్ఫూర్తిగా అంబేద్కర్ తిట్టిందరికి అమిత్ షాని ఖండిస్తున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదా అతన్ని బర్తరఫ్ చేయాలి బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజుకే ప్రజల్లో ఎంతో కోల్పోతుంది, ఆదరణను కోల్పోతుంది బీజేపీ ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల నుంచి హిందుత్వం లేదంటున్నారు. మరి మీరే హిందువులు కించపరుస్తుంటే హిందుత్వం ఏ విధంగా మీకు ఎంత ఉంటుంది? అమిత్ షా గారు దయచేసి తెలుసుకోవాలి. మీకు సిగ్గుంటే మీరు ఖచ్చితంగా బేషరతుగా మీరు రాజీనామా చేయాలి, లేదా ప్రభుత్వం అతన్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను వాల్మీకి సమాజ్ తరఫున కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి